This conference will now be recorded. హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సింది క్యూబర్నెటిస్ లో వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ టాపిక్ అండి, విచ్ ఇస్ బేసిక్గా మీకు హెల్మ్ చార్ట్స్ గురించి మాట్లాడాలా. సో బేసిక్గా ఏంటి హెల్మ్ చార్ట్స్ అంటే బేసిక్ అసలు ఎందుకు వాడాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పస్ అర్థం చేసుకుంటే అది వాడాలా లేదా అనేది మనకి ఈజీ అవుతుంది. ఎందుకంటే చాలా మందికి నాట్ ఓన్లీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, సీనియర్స్ కూడా హెల్మ్ చార్ట్స్ అంటే కొంచెం చిరాకు అనిపిస్తుంది అనమాట, బికాస్ ఆఫ్ ఇట్స్ కాంప్లెక్సిటీ. సో ఇమాజిన్ ఎప్పుడు వాడాలి అంటే, ఇమాజిన్ నాకు ఒక అప్లికేషన్ ఉంది అనుకోండి. అప్లికేషన్ లో నాకేముంది, మీకు ఒక డిప్లాయ్మెంట్ ఒకటి ఉంది. మీకు ఒక డిప్లాయ్మెంట్ డాట్ వైఎంఎల్ అనుకోండి. మీకు ఆ తర్వాత ఒక సర్వీస్ ఉంది. మీకు ఇంకోటి సర్వీస్ డాట్ వైఎంఎల్. ఆ తర్వాత మేబీ ఇంగ్రెస్ కంట్రోలర్స్ ఏమన్నా అనుకోండి, ఇంగ్రెస్ డాట్ వైఎంఎల్. బేసిక్ గా ఇలాంటిది ఒక అప్లికేషన్ ఉంది అనుకోండి. నాకు ఇలాంటి దానికి హెల్మ్ చార్ట్ అవసరం లే. అది ఎలా ఉంటుందంటే, మీకు ఒక బస్తా సిమెంట్ తీసుకెళ్ళడానికి ఒక పెద్ద లారీని మాట్లాడినట్టు ఉంటుంది. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కాకపోతే అప్లికేషన్స్ ఎప్పుడు కూడా ఇంత సింపుల్ గా ఉండవు. మీకు మీకు ఇంత సింపుల్ గా ఉండవు. ఇమాజిన్ మీకు ఆ ఒక పెద్ద అప్లికేషన్ ఉంది అనుకోండి. లైక్ మీకు ఒక 10 డిప్లాయ్మెంట్స్, లేకపోతే లెట్ లెట్ మీ షో ఇట్ యూ. నేనేం చేస్తానంటే ఇక్కడికొచ్చి నేనేం చేస్తానంటే, ఓకే. నౌ ఇదొక అప్లికేషన్. ఆఫ్ కోర్స్ వాళ్ళు హెల్మ్ చార్ట్ వాడలేదు గానీ, బట్ చెప్తున్నాను. ఇమాజిన్ మీకు ఇలాంటి కాంప్లెక్స్ అప్లికేషన్ అనేది ఉందనుకోండి. కాంప్లెక్స్ అప్లికేషన్ నేను ఎందుకుంటున్నానంటే, ఇక్కడ మీకు సీక్రెట్స్ గానీ, వాల్యూమ్స్ గానీ, చాలా ఇక్కడ చూసే కూడా చాలా యామెల్ ఫైల్స్, ఇవన్నీ కూడా డిప్లాయ్మెంట్స్, చాలా మీకు రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయనుకోండి. మీకు యాక్చువల్‌గా మీకు నా ఇంత హెవీగా ఉన్నాయనుకోండి. ఇక్కడ ఇవన్నీ కూడా డిప్లాయ్మెంట్ సర్వీస్ ఫైల్స్. నౌ ప్రాబ్లమ్ ఏమవుద్దంటే, ఇమాజిన్ ఈ ఒక్క సొల్యూషన్ ఏంటంటే సైట్ కోర్ అంటారు యాక్చువల్‌గా. నేను వన్ ఆఫ్ ద కంపెనీలో పనిచేసింది మనకి. నేనేం చేస్తానంటే సైట్ కోర్ ఎక్స్‌పీ ఆర్కిటెక్చర్ అని చెప్పి, లెట్ మీ షో యూ. ఫస్ట్ ఆర్కిటెక్చర్ అండర్‌స్టాండ్ చేసుకుందాం మీకు. యాహ్! ఇదనమాట మీకు. ఇది దాని ఆర్కిటెక్చర్ ఇదండి మీకు. సో కాబట్టి అంటే సైట్ కోర్ అనే ఒక అప్లికేషన్‌ని నేను డిప్లాయ్ చేయాలంటే మీకు మీకు ఈ డేటాబేసెస్ పక్కన పెడితే ఇవి ఉన్నాయి చూసారా? 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 13, 14, 15, 16 డిప్లాయ్మెంట్స్ రన్ అవ్వాలండి మీకు. అట్‌లీస్ట్ 16 డిప్లాయ్మెంట్స్ అంటే మల్టిపుల్ పార్ట్స్ ఒక్కొక్క దాంట్లో మీకు. అయితే దీంట్లో ఏముంటుంది, ఒకటి ముందు, ఒకటి వెనక, దాని డిపెండెన్సీ దీని డిపెండెన్సీ దాన్ని, ఇదంతా ఉంటుంది. సో కాబట్టి నేను పోయి ఒక్కొక్కటిగా క్యూబ్‌సిటీఎల్ అప్లై అని చెప్పి ఒక్కొక్క మేనిఫెస్ట్ అప్లై చేసుకుంటూ పోయాననుకోండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కన్స్యూమింగు, రేపొద్దున ఏమన్నా అప్‌గ్రేడ్ చేయాలన్న ఇబ్బంది మీకు. అలాగే ఓవరాల్‌గా ఇట్స్ ఎ మెస్ యాక్చువల్‌గా. సో కాబట్టి మీరు కాంప్లెక్స్ అప్లికేషన్స్ లైక్ లాట్ ఆఫ్ డిప్లాయ్మెంట్స్, లాట్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నప్పుడు, అండ్ ఆబ్వియస్‌గా ఒక్కొక్క డిప్లాయ్మెంట్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వాలా. ఈ 6 డిప్లాయ్మెంట్‌లో ఒక్కొక్క దానికి డిఫరెంట్ రిప్లికాస్ కావాలి. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇలాంటి వేరియస్ థింగ్స్ ఉన్నప్పుడు, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఒక్కొక్క మేనిఫెస్ట్ ఫైల్ డిప్లాయ్ చేయకుండా, యాస్ ఎ ప్యాకేజ్ మీకు, ఒక ప్యాకేజ్‌గా డిప్లాయ్ చేస్తే మొత్తం అప్లికేషన్ అనేది మనకి రోల్ ఔట్ అవ్వాలండి. రోల్ ఔట్ అవ్వాలా. అలా ప్యాకేజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే హెల్మ్ వాడతాం. హెల్మ్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్యాకేజ్ మేనేజర్. సో అంటే ఏం చేస్తాం, మీకు అది కూడా లోపల మేనిఫెస్ట్ ఫైల్సే ఉంటాయి. కాకపోతే మీకు చాలా మేనిఫెస్ట్ ఫైల్స్ ఉంటే వాటిని మనం తీసుకొని ఏం చేస్తామంటే ఒక ప్యాకేజ్‌గా కన్వర్ట్ చేసి ఆ ప్యాకేజ్‌ని డిప్లాయ్ చేస్తాం మనం. సో దానివల్ల ఏమైపోతుంది మనకి, మీకు ఇండివిడ్యువల్‌గా చేయాల్సిన అవసరం లేకుండా, మీకు అంటే ఒకవేళ మీరు చేంజెస్ ఏమైనా అప్‌డేట్ చేయాలనుకోండి, ప్రతి హెల్మ్ చార్ట్‌లో గూడా మీకు వాల్యూస్ ఫైల్ అని ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ కాంప్లెక్స్ అండి. ఈవెన్ నాకు గూడా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది హెల్మ్‌లో. ఎందుకంటే లిమిటెడ్ గానే వాడాను. బట్ ఐల్ ట్రై టు గివ్ మై పర్స్పెక్టివ్ ఎలా చేయొచ్చు అని చెప్పి. సో కాబట్టి లెట్స్ ట్రై టు యూజ్ దిస్. నేనేం చేస్తానంటే ఇక్కడికొచ్చి యూజర్ లోకల్ బిన్‌కొచ్చి ఇక్కడికొస్తే మనకి హెల్మ్ ఆల్రెడీ ఉంది. నేనేం చేస్తానంటే మనం వాడాం. బట్ ఐ విల్ డూ వన్ థింగ్.
ఫస్ట్ తీసేస్తానండి. తీసేసి హెల్మ్ చార్ట్ ని డౌన్లోడ్ చేస్తాను మీకు హెల్మ్ చార్ట్ డౌన్లోడ్ చేసి, సో విచ్ ఇస్ ఏ ఫ్రీ టూల్ బై ద వే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వద్దాం. మీకు ఇలా వచ్చినప్పుడు సో మీకు ఇవన్నీ కనిపిస్తాయండి మీకు. సో కాబట్టి మనకి ఏం కావాలో మీకు ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ ఒక సెర్చ్ ఎనీవే. సో రిలీజెస్ కింద రిలీజెస్ రండి. రిలీజెస్కి వచ్చినప్పుడు కొత్త రిలీజ్ ఏంటి మీకు 3.14.4. సో ఇక్కడికి వచ్చి మనకు కావాల్సింది AMD కాబట్టి ఇక్కడికి వచ్చి కాపీ లింక్ అంటానండి. కాపీ లింక్ అని చెప్పి లెట్స్ డౌన్లోడ్ దిస్. ఓకే, సో నేను ఏం చేస్తాను మీకు టార్ ఫైల్. ఓకే, సో టార్ XZVF అని చెప్పి నేను ఇక్కడ ఇచ్చాను. నేనేం చేస్తానంటే సిపి లైనక్స్ హెల్మ్ అని చెప్పి ఇక్కడ కాపీ చేస్తానండి. తర్వాత RM-RF అని చెప్పి star.gz రిమూవ్ చేద్దాం. దాంతో పాటు సో ఇది రిమూవ్ చేస్తాను మీకు. సో మీకు హెల్మ్ ఉంది. ఓకే, గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, హెల్మ్ మీకు సింపుల్ హెల్మ్ వర్షన్ ఏమో చూద్దాం. ఓకే, 3.14.4 వచ్చి. ఓకే, గుడ్. ఫస్ట్ ఏం చేద్దామంటే మీరు మీ ఓన్ హెల్మ్ చార్ట్ ని ఒకటి క్రియేట్ చేయొచ్చండి. నేనేం చేస్తాను, లెట్స్ గో టు ద డాక్యుమెంటేషన్. ఇక్కడ మీకు హెల్మ్ ఇక్కడ ఉంది చూడండి మీకు. హెల్మ్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు, హెల్మ్ చార్ట్స్ అని ఒకటి ఉంది, ఇది ఓపెన్ చేయండి మీకు. ఓకే, నేను ఏం చేస్తానంటే ఈ హెల్మ్ చార్ట్ ని ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, విండోస్ కూడా డౌన్లోడ్ చేస్తాను. విండోస్ AMD 64 అని వచ్చాను అనుకోండి. ఎక్కడ చేస్తానంటే నేను నా అన్ని కూడా టూల్స్ అనే దాంట్లో పెట్టుకొని ఉంటాను అనమాట ఇక్కడ నేను. సో లెట్ మీ సేవ్ దిస్. సేవ్ చేసి ఎందుకో చెప్తాను వాట్ ఐమ్ ట్రయింగ్ టు డూ అని. ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెల్మ్ ఒకటి ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసేసి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటాను మీకు. సో హెల్మ్ వచ్చిందా? ఓకే, దీని లోపల వచ్చిందా? సరే, నేనేం చేస్తాను, కట్ చేసి ఇలా ఇచ్చి నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు దీన్ని అండ్ దీన్ని రెండు తీసేద్దాం మీకు. సో ఓకే, గుడ్. ఓకే, ఫైన్ దెన్. సో ఇక్కడ కూడా ఉంది. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లెట్ మీ గో టు మన KTS B26. దీనికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకే, గుడ్. నౌ సో మనం ఏమన్నా మన ఓన్ ప్యాకేజ్ మనం క్రియేట్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మ్ లో క్రియేట్ చేసినప్పుడు ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఏముంటాయో చూద్దాం. సో కాబట్టి మీ ఓన్ ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే చూడండి, హెల్మ్ క్రియేట్ మై ఎంజినిక్స్ అన్నాను అనుకోండి మీకు. అంటే ఇది ఏం చేస్తుందంటే ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తుంది. సో నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, హెల్మ్ క్రియేట్ అంటే మీరు చూసినట్లయితే ఒక మై ఎంజినిక్స్ అనే ఫోల్డర్ క్రియేట్ అయిందండి. సో ఇక్కడికి వచ్చి నేను సో కోడ్ డాట్ అని ఓపెన్ చేస్తాను మీకు. బై డిఫాల్ట్ గా ఒక ప్యాకేజ్ లో ఏమి ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చి చార్ట్.yaml అని ఉంటుందండి మీకు చార్ట్.yaml అని చెప్పి. సో బేసిక్ గా దాంట్లో ఏమేమి ఉంటుంది మీకు, సో API వర్షన్ అంటే హెల్మ్ API వర్షన్ V2, మీ చార్ట్ యొక్క పేరు అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద చార్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే టు డిప్లాయ్ సో ఇక్కడ ఏముంటుంది, ఏ చార్ట్ కెన్ బి ఎయిదర్ ఎన్ అప్లికేషన్ ఆర్ ఎ లైబ్రరీ చార్ట్. అప్లికేషన్ చార్ట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ అన్నమాట దట్ కెన్ బి ప్యాకేజ్డ్
into a version archives. లైబ్రరీ చార్ట్ ప్రొవైడ్ ఫుల్ యూటిలిటీస్. ఓకే, సో టైప్ వచ్చి అప్లికేషన్ అని ఇస్తున్నాం మనం. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి లెట్ మీ, ఇదంతా అవసరం లేదు మీకు. ఓకే, అప్లికేషన్. This is the chart version. This version should be incremented each time you make changes to the chart and its templates, including the app version. Versions are expected to follow semantic అంటే 0.1.0 ఇట్లా ఉంటుంది మీకు. సో కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు చూడొచ్చు. మీకు ఇది ఏమి ఇచ్చాడు ఇక్కడ మీకు, సిమాంటిక్ వర్షనింగ్ వచ్చారనుకోండి ఇట్లా వస్తుంది, మేజర్ మైనర్ ప్యాచ్. ఓకే, ఏంటంటే మీకు మేజర్ మైనర్ అండ్ కొంతమంది మైక్రో అంటారు, బట్ ప్యాచ్ వర్షన్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోవాలన్నమాట. బేసిక్గా ఈ విధంగా ఇచ్చుకుంటూ ఉంటారు మీకు. ఓకే, విచ్ ఇస్ బేసికలీ సిమాంటిక్ వర్షనింగ్. సో నో ప్రాబ్లం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది తీసేద్దాం మనం. ఓకే, అంటే మీ యొక్క చార్ట్ వర్షన్ ఇది మీకు. This is a version number of the application being deployed. This version should be increment each time you make changes to the application. Versions are not expected to follow semantic versioning. They should be reflect the version of the application is using. It is recommended to use with codes. Okay, fine. ఇట్లా చేద్దాం. అంటే ఇది అప్లికేషన్ వర్షన్ అన్నమాట మీకు. అంటే ఇప్పుడు చార్ట్ వర్షన్ వచ్చి మీకు 1.0 ఉండొచ్చు, కానీ మీరు డిప్లాయ్ చేస్తున్న వర్షన్ మేబీ 17 అయి ఉండొచ్చు మీకు, ఆర్ 1.18 అయి ఉండొచ్చు. సో అప్లికేషన్ వర్షన్ ఈస్ డిఫరెంట్ అండ్ చార్ట్ వర్షన్. చార్ట్ అనేది ఏంటి, హెల్మ్ చార్ట్ వర్షన్ మీకు. సో రేపొద్దున ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రేపొద్దున ఒక ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ చేంజ్ చేశారు చార్ట్ లో, అప్పుడు మీకు చార్ట్ వర్షన్ చేంజ్ అవుద్ది మీకు 1.1 అవుద్ది, కానీ అప్లికేషన్ పనిచేయదు కదా, మీకు అవసరం లేదనమాట మీకు, అందుకోసం అనమాట. సో కాబట్టి మీకు ఈ చార్ట్ డాట్ యామల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏం కావాలంటే టెంప్లెట్స్ చాలా ముఖ్యం అండి మీకు. టెంప్లెట్స్ లో మీరు చూసినట్లయితే మీ డిప్లాయ్మెంట్ ఫైల్స్, హెచ్పిఏ, ఇంగ్రెస్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి మీకు, A to Z గా అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. నౌ హెల్మ్ చార్ట్ లో కల్లా అన్నిటికంటే టఫ్ ఏంటంటే మీకు ఈ టెంప్లెటింగ్ అనేది తలనొప్పండి మీకు. ఈ టెంప్లెటింగ్ అనేది తలనొప్పి అనమాట మీకు. సరే, నా ఒక క్వశ్చన్ వచ్చి మీకు దీంట్లో ఎక్కడైతే ఇదంతా కూడా కింద, లెట్ మీ షో యూ సంథింగ్. మీరు కిందకు వచ్చినప్పుడు ఒక దగ్గర నేనేం చేస్తాను మీకు, వాల్యూమ్స్, ఇది డిప్లాయ్మెంట్ కదా, ఇమేజ్, సెక్యూరిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడైతే మీరు వాల్యూస్ అని కనిపిస్తుందో, ఫస్ట్ ఇంపార్టెంట్ ఇదనమాట. ఎక్కడెక్కడైతే నేను ఏం చేస్తాను, ఈ సెలెక్ట్ చేసినప్పుడు వాల్యూస్, ఎక్కడెక్కడైతే వాల్యూస్ అని కనిపిస్తుందో మీకు, ఎక్కడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ కాంటెక్స్ట్, వాల్యూస్ డాట్ ప్రొడ్ సెక్యూరిటీ కాంటెక్స్ట్, తర్వాత తర్వాత వాల్యూస్ ఇది, తర్వాత ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది మీకు, వాల్యూస్ ఇమేజ్ రెపాజిటరీ నుంచి తీసుకోవాలి. నౌ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఇమేజ్ మీకు నేనేం చేస్తానంటే, లెట్ మీ మేక్ మల్టిపుల్ కాపీస్. దాంట్లో వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ వాల్యూస్ డాట్ యామల్ ఇస్తాను మీకు. ఓకే, రెండు మీకు కంపేర్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ చూసారా మీకు వాల్యూస్, మీకు ఇక్కడ వాల్యూస్ డాట్ ఇమేజ్ డాట్ రెపాజిటరీ అంటే వాల్యూస్ లోపల ఇమేజ్ ఉంది మీకు, ఇమేజ్ డాట్ రిపాజిటరీ ఉందన్నమాట మీకు. సో కాబట్టి వాల్యూస్ ఫైల్ లోపల డాట్ ఇమేజ్ డాట్ రెపాజిటరీ అంటే ఈ వాల్యూ తీసుకుంటుంది మీకు. ఆ తర్వాత ట్యాగ్ వచ్చి వాల్యూస్ ఇమేజ్ డాట్ ట్యాగ్. సో కానీ ట్యాగ్ వాల్యూ ఏమీ లేదు బై ద వే, కాబట్టి ఏం చేస్తుంది, అప్పుడు డిఫాల్ట్ చార్ట్ డాట్ యాప్ వర్షన్ తీసుకుంటుంది. ఏదర్ ఇది ఉంటే ఇది తీసుకుంటుంది, లేని పక్షాన్ని ఇది తీసుకుంటుంది మీకు. సో కాబట్టి హెల్మ్ చార్ట్ బాగా అర్థం కావాలంటే మీకు వాల్యూస్ ఫైల్ ఆర్ చాలా ఇంపార్టెంట్ అండి మీకు వాల్యూస్ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు పైన నుంచి వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ మీరు లోపలికి వస్తే ఇక్కడ లెర్నింగ్ హెల్మ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇది ఓపెన్ చేశాను అనుకోండి. చూడండి, మీకు హెల్మ్ చార్ట్ లో వాల్యూస్ మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట మీకు. కిందకు వచ్చినప్పుడు ఇది ఇట్లా ఉంది మీకు, పెద్దగా ఇవ్వలేదు బట్ మీకు. సరే, సో కాబట్టి 1 by 1 వచ్చి మీరు నేర్చుకోవాల్సి వస్తుంది మీకు. సరే, వాల్యూస్ క్లోజ్ చేస్తాను అనుకోండి ఇక్కడ మీకు. నౌ
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి వచ్చామనుకోండి, యాప్స్ ఈవెంట్ డిప్లాయ్మెంట్ ఇంక్లూడ్ మై ఎంజినిక్స్ డాట్ ఫుల్ నేమ్ అందాం. యాక్చువల్లీ మీకు మై ఎంజినిక్స్ డాట్ ఫుల్ నేమ్ అన్నప్పుడు బేసిక్గా ఎక్కడి నుంచి తీసుకుంటుంది మీకు, మోస్ట్ ప్రాబుల్లీ మీకు ఇక్కడి నుంచి తీసుకోవాలి. బట్ ఎనీవే వెరిఫై చేద్దాం మీకు. సో నేనేం చేస్తాను చిన్నగా, ఇక్కడ రండి మీకు మీకు ఏం జరుగుద్దంటే డాక్యుమెంటేషన్ చాలా లోపలికి వెళ్ళి ఇక్కడ చదవాల్సి వస్తుందండి. ఎందుకంటే చాలా ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. మీకు లోపలికి వెళ్ళి 1 బై 1 జాగ్రత్తగా చేయాల్సి వస్తుందన్నమాట మీకు. సో కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పి మీకు declaring and using templates with define and template. The define action allow us to create a named template inside template. Syntax was define my dot name body of the template and సో అట్లా కాకుండా మనకు కావాల్సింది ఏంటంటే ఇంక్లూడ్ అని ఉంటుంది కదా. కిందకు వచ్చారనుకోండి, మీకు డిఫైన్ కాకుండా మీకు బ్యాక్ వచ్చి template above we did not use any object, we used function. Let us modify template to include the chart name. ఎక్కడ ఉంది మీకు, ఇంక్లూడ్ ఫంక్షన్ వచ్చింది చూడండి మీకు. సో ఇక్కడికి వచ్చి సే వీ హ్యావ్ డిఫైన్డ్ ఏ సింపుల్ టెంప్లెట్ లుక్స్ లైక్ దిస్. ఓకే, నౌ సే దట్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ దిస్ బోత్ ఇంటూ లేబుల్స్ అని చేసి ఇక్కడికి వచ్చి లేబుల్ సెక్షన్ బై టెంప్లెట్ డేటా సెక్షన్. సో కాబట్టి లేబుల్స్ టెంప్లెట్ డాట్ మై చార్ట్ డేటా అని చెప్పి ఇలా వస్తుంది. అలాగే ఇఫ్ యూ రెండర్ దిస్ విల్ గెట్ ఏ ఎర్రర్ లైక్ దిస్. ఓకే, సో మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి మీకు చూడండి. So note that indentation of the app version is wrong in both the why, because the template that is substituted it aligned with the left, because template is an action not a function. There is no way to pass output. So కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి ఈ ఇంక్లూడ్ అని చెప్పి ఇండెంట్ అంటే ఏంటంటే మీకు ఎంత స్పేస్ ఇవ్వాలి. ఇండెంటేషన్ అంటే ఏంటండి, ముందు ఉంది కదా. సో బేసిక్ గా ఇక్కడికి వచ్చి మనకి నిన్ ఇండెంట్ అన్నారు అనుకోండి, బేసిక్ గా మేబీ ఎనిమిది ఉందో చదువు, 1 1 2 3 4 5 6 7 8 అండి మీకు చూసారా. సో కాబట్టి ఇక్కడ అనటేషన్స్ అని చెప్పి నిన్ ఇండెంట్ అన్నారు అనుకోండి మీకు, అండ్ 8 అంటే ఇండెంటేషన్. మీకు ఏం కావాలా, ఇండెంటేషన్ వచ్చి ఇక్కడ నుంచి చూస్తే ఎంత దూరం ఉండాలి, 8 ఉండాలి. అదే ఇది అనుకోండి 4 అనమాట మీకు. సో కాబట్టి ఏదైతే మనకి ఇక్కడ ఇంక్లూడ్ ఎంజినిక్స్ లేబుల్స్ అని ఇచ్చాం. లేబుల్స్ అని ఇచ్చినప్పుడు ఎంజినిక్స్ ఫుల్ నేమ్ లేబుల్స్ అని ఇచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి తీసుకుంటుందో చూద్దాం ఆగండి. నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వాల్యూస్కి వచ్చి మీకు లేబుల్స్ నాకైతే ఇక్కడ కనిపించలేదు మీకు. సో అలాగే ఎంజినిక్స్ ఫుల్ నేము, ఈ ఫుల్ నేమ్ ఎక్కడి నుంచి తీసుకుంటుందో చూడాలండి మీకు. ఇంక్లూడ్ మీరు ఇవ్వచ్చు, బట్ ఏంటంటే ఇదే టఫ్ అనమాట మీకు, ఏది ఎక్కడి నుంచి వస్తుంది. సో కాబట్టి ఇంక్లూడ్ మై ఎంజినిక్స్ డాట్ ఫుల్ నేమ్ అంటే మీకు ఐ థింక్ ఇది మనకి చార్ట్ పేరు నుంచి తీసుకుంటుంది నా ఉద్దేశం. మేబీ మై ఎంజినిక్స్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది నా ఉద్దేశం మీకు డిప్లాయ్మెంట్ లో. సో కాబట్టి ఇంక్లూడ్ మై అంటే ఈ చార్ట్ పేరు డాట్ ఫుల్ నేమ్ అని తీసుకున్నప్పుడు మీకు నేనేం చేస్తాను, మెమ్ చార్ట్ ఫుల్ నేమ్ అంటే ఓకే, టెంప్లెట్ డాట్ ఫుల్ నేమ్ డాట్ చార్ట్ డాట్ నేమ్. ఓకే, వాల్యూ సర్వీస్ టైప్ మీకు
సో ఇది ఫైండ్ అవుట్ చేద్దాం అంటే ఇంక్లూడ్ ఫుల్ నేమ్ అండ్ ఇంక్లూడ్ లేబుల్స్ అన్నాం అనుకోండి. హెల్మ్ చార్ట్ ఓకే. Name override replaces the chart.yaml file, issued a construct. Okay, full name completely. So name వచ్చి include chart.fullname అన్నప్పుడు if you install the chart with a deployment with this name where the chart.yaml file specified the chart name. So helm install release dot deployment will be named as చూడండి release name and the chart name. Okay. సో కాబట్టి హెల్మ్ ఇన్స్టాల్ రిలీజ్ నేమ్ డాట్ సెట్ నేమ్ ఓవర్ రైడ్. ఐ థింక్ ఇట్లా డిప్లాయ్ చేసినప్పుడు ఐ థింక్ ఇది ఏం చేస్తుంది మీకు చార్ట్ నేమ్ డాట్ ఫుల్ నేమ్ అంటే ఐ థింక్ ఇది రిలీజ్ నేమ్ వచ్చి నేను యాప్ 1 అని ఇచ్చాం అనుకోండి. సో డిప్లాయ్మెంట్ నేమ్ అవుతుందంటే రిలీజ్ నేమ్ హైఫన్ చార్ట్ నేమ్ అవుతుంది అనమాట. మీకు ఇట్లా తీసుకుంటుంది. మీకు అట్లా వద్దు అనుకుంటే ఈ నేమ్ను కూడా వాల్యూస్ నుంచి మనం పాస్ చేయొచ్చండి. మీకు మనం నేమ్ నుంచి పాస్ చేయొచ్చు. అలాగే మీరు చూస్తే వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది మై ఇంజినిక్స్ లేబుల్స్ తీసుకున్నాం. సరే ఇది వచ్చి ఇఫ్ నాట్ ఇది చూడండి. ఇఫ్ నాట్ అంటే ఏంటంటే వాల్యూస్ ఆటో స్కేలింగ్ ఎనేబుల్డ్ కాకపోతే ఇది ఒక ఇఫ్ కండిషన్ అండి. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ ఏం చెప్తుంది మీకు ఇఫ్ కండిషన్ అనేది లెట్ మీ కమ్ హియర్. కిందకు వచ్చాం అనుకోండి. మీకు రిప్లికా ఉంది ఇక్కడ. మీకు మన ఇఫ్ కండిషన్ ఏం లేదనమాట మీకు. సో ఇఫ్ నాట్ అన్నప్పుడు ఏమొస్తుంది వాల్యూస్ ఆటో స్కేలింగ్ ఎక్కడ ఉంది కిందకు వచ్చాను అనుకోండి. మీకు చూడండి ఇఫ్ నాట్ ఎనేబుల్డ్ ఫాల్స్ అని ఉంది. ఇక్కడ ఏముంది మీకు ఇఫ్ నాట్ వాల్యూస్ ఆర్ అనేబుల్డ్ లేకపోతే లేదా ఇఫ్ అని ఇచ్చాం అనుకోండి. ఇఫ్ అనేబుల్డ్ అంటే ఎనేబుల్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇవ్వాలన్నమాట మీకు. అవునా? ఇఫ్ అనేబుల్డ్ అంటే అప్పుడు ఇది వాల్యూ తీసుకో. ఇట్లా ట్రూ అని ఇచ్చాను అనుకోండి. ఇది ట్రూ వస్తే ఇఫ్ నాట్ వాల్యూస్ డాట్ ఆటో స్కేల్ ఎనేబుల్ ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఆబ్వియస్ గా ఏంటంటే మీకు ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూస్ తీసుకున్నమాట. ఇలా రాస్తారు మీకు వాల్యూస్ అండ్ ఇలాగా మీకు. అలాగే కిందకు వచ్చినప్పుడు ఇన్క్లూడ్ అని చెప్పి మై ఇంజినిక్ సెలెక్టర్ లేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ వస్తాం మీకు. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయాల్సి వస్తుందంటే మీకు అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మీకు అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఇంగ్రెస్ ఇవన్నీ కూడా. సో ఇంగ్రెస్ తీసుకున్నాం అంటే ఇంకా కాంప్లెక్స్ అయిపోయి మీరు చూస్తే అగైన్ అండి ఇట్ టేక్స్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ చూడండి ఇఫ్ వాల్యూస్ అనేబుల్ అయిన పక్షాన మీకు మీరు చూడండి స్టార్టింగ్ లో ఏముంది వాల్యూస్ ఇంగ్రెస్ ఒకవేళ అనేబుల్ అయి ఉంటే లాస్ట్ లో ఎండింగ్ కూడా ఎండ్ దాకా వస్తుంది అనమాట మీకు. అంటే ఇది స్టార్ట్ అది లాస్ట్ లో హైఫన్ ఎండ్ అనేది మీకు ఇక్కడ లాస్ట్ ఉంటుంది యాక్చువల్ హైఫన్ ఎండ్ అని చెప్పి. సో కాబట్టి ఇంగ్రెస్ ఎప్పుడు డిప్లాయ్ చేస్తుంది అసలు ఇది ఎప్పుడు కన్సిడర్ చేస్తుంది వాల్యూస్ ఫైల్లో మీకు వాల్యూస్ ఫైల్లో కిందకు వచ్చాం అనుకోండి ఇంగ్రెస్ ఇది ట్రూ ఉంటేనే ఇది మొత్తం కన్సిడర్ అవుతుంది. లేకపోతే మీకు ఇది ఏది ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే ఒక రకంగా ఇది ఏంటంటే ఒక ఇఫ్ కండిషన్ యాక్చువల్ గా మీకు. సో అలాగే ఇక్కడ కూడా ఫుల్ నేమ్ ఎక్కడైనా ఇఫ్ ఇదంతా కూడా గ్రేటర్ దాన్ ఉంటే ఏంటి అని చెప్పి. అలాగే సర్వీస్ డాట్ యామల్ ఉంది. సర్వీస్ సేమ్ అదే తీసుకుంటుంది అనమాట మీకు. ఇంక్లూడ్ వాల్యూస్ వచ్చి సర్వీస్ టైప్ ఇది తీసుకుంటుంది, సెలెక్టర్స్ ఇది తీసుకుంటుంది. ఒకవేళ సర్వీస్ అకౌంట్ మీకు కావాలంటే ఇలా తీసుకుంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మీకు చార్ట్ అనేది క్రియేట్ చేయాలండి. అగైన్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ టైం తీసుకొని ఇంకా మీరు సబ్ చార్ట్స్ క్రియేట్ చేయొచ్చు. అందుకే ఇంటర్వ్యూలో ఎవరన్నా మిమ్మల్ని మీకు హెల్ప్ చార్ట్స్ తెలుసా అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, నేను పెద్ద సూపర్ డూపర్ చించేస్తా పొడి చేస్తా లాంటి డైలాగులు చెప్పకుండా ఎస్ ఐ హ్యావ్ డిప్లాయిడ్ ఫ్యూ చార్ట్స్ ఫర్ మై ప్రాజెక్ట్. ఐ డోంట్ సే ఐమ్ ఏ వెరీ బిగ్ ప్రొఫెషనల్ ఇన్ చార్ట్స్ బట్ ఐ నో హౌ టు ఎడిట్ మై చార్ట్ వాల్యూస్, మేక్ సమ్ చేంజెస్ అండ్ రోల్ అవుట్ ద రిలీజెస్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే మన ఓన్ హెల్ప్ చార్ట్స్ క్రియేట్ చేయడం అనేది అన్ని కంపెనీలు చేయవండి మీకు. సో అందుకే మనం ఏం చేస్తామంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ రెపాజిటరీ అని చెప్పి బిట్నామీ రెపాజిటరీ చాలా ఉంటాయి అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ నేను ఏం చేస్తాను బిట్నామీ హెల్మ్ చార్ట్స్ అన్నాం అనుకోండి. మీకు బిట్నామీ చాలా హెల్మ్ చార్ట్స్ ఇచ్చి ఉంటుంది ఇక్కడ మీకు. ఇమాజిన్
ఇక్కడ ఇవన్నీ కూడా హెల్మ్ చార్ట్స్ అన్నమాట మీకు హెల్మ్ చార్ట్స్. సో కాబట్టి ఇమాజిన్ మీకు ఏమన్నా MySQL గాని ఏమన్నా కావాలనుకోండి, లెట్స్ సీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి మీకు నేనేం చేస్తాను ఈజీగా మనకి MySQL 2-3 సార్లు వాడున్నాం కాబట్టి MySQL ఇక్కడ ఉంది. దీని లోపలికి వద్దాం. ఇది వచ్చినప్పుడు అడుగుతుంది ఆన్ ద క్లౌడ్ అదే డాకర్ లో ఇన్స్టాల్ చేయాలా, క్యూబర్నెటీస్ లో ఇన్స్టాల్ చేయాలా, అప్డేటెడ్ వచ్చి 2 months ముందు అప్డేట్ చేశారు. సో కిందకు వస్తే మనం ఇలా చేయొచ్చు అనమాట. హెల్మ్ ఇన్స్టాల్ అయిపోతుంది యాక్చువల్గా. అట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు, డౌన్లోడ్ కూడా చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే మనకి ఇక్కడికి వచ్చి నేను హెల్మ్ ఫెచ్ అని ఇవ్వచ్చు. మీరు హెల్మ్ ఫెచ్ అని ఇవ్వచ్చు అనమాట. హెల్మ్ ఫెచ్ అని ఇచ్చారనుకోండి, మీకు నేను ఏం చేస్తానంటే మీరు చూడండి ఇక్కడికి వచ్చి సిడి డాట్ యాక్చువల్గా ఒక హెల్మ్ చార్ట్ చూపిస్తాను. హెల్మ్ ఫెచ్ అని చెప్పి నేనేం చేస్తాను, బిట్నామి MySQL అందాం మనకి. ఓకే, మర్చిపోయా, రెపో యాడ్ చేయాలి మీకు. సారీ, ఐమ్ వెరీ సారీ అండి. ఫస్ట్ మీరు హెల్మ్ రెపో యాడ్ చేయాలి. ఒక్క నిమిషం ఇచ్చుంటాను ఆగండి. ఇక్కడ హెల్మ్ రెపో యాడ్ ఇది యాడ్ చేయాలి మీరు. హెల్మ్ రెపో యాడ్, అలాగే స్టేబుల్ రెపాజిటరీ 2-3 ఉంటాయి. సో ఇది యాడ్ చేస్తాను మీకు. సో మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ ఇక్కడికి వచ్చి రెపో యాడ్ చేసి హెల్మ్ రెపో అప్డేట్ అంటాను మీకు. ఓకే గుడ్. నీకు స్టేబుల్ ఆల్రెడీ ఉన్నట్టుంది. హెల్మ్ రెపో ఎల్ఎస్ అంటే మీకు ఇట్లా యాడ్ అయి ఉంటాయి. రెపో రిమూవ్ చేయాలనుకోండి, రిమూవ్ స్టేబుల్ బిట్నామీ అంటాను. రెండు కూడా బిట్ మనీ కాదు, బిట్ నామీ. ఓకే సరే. సో ఇక్కడికి వచ్చి హెల్మ్ రెపో ఎల్ఎస్ ఏం లేవు కదా. సో హెల్మ్ రెపో రిమూవ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, లేదుగా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇలా చేయొచ్చు, హెల్మ్ రెపో యాడ్ అని చెప్పి మీకు. సో రైటా. సో అలాగే రెపో అప్డేట్ అంటాం అనమాట మీకు. అంటే ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటుంది అంతా కూడా మీకు. తర్వాత నేను ఏం చేస్తాను మీకు, హెల్మ్ ఏదైనా డౌన్లోడ్ హెల్ప్ సెర్చ్ చేయొచ్చు మీకు. సెర్చ్ రెపోనా, హెల్మ్ సెర్చ్ రెపో, హెల్మ్ సెర్చ్ రెపో అని చెప్పి మీకు MySQL అన్నాం అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి ఇంట్రెస్టింగ్ MySQL కదా, సారీ. మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది చూడండి. MySQL వచ్చి బిట్నామీ MySQL MariaDB ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హెల్మ్ ఫెచ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, నాకు ఇది కావాలనుకోండి. సో మీరు చూస్తే ఇది వచ్చి మీకు చాట్ వర్షన్, ఇది వచ్చి MySQL వర్షన్, గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇది వచ్చి చాట్ వర్షన్. అంటే ఈ హెల్మ్ చాట్ డిప్లాయ్ చేంజెస్ చేస్తే ఇది చేంజ్ అవుద్ది, బట్ MySQL చేంజ్, ఇమేజ్ అదే ఉంటుంది అనమాట మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చామనుకోండి. హెల్మ్ ఫెచ్ అన్నప్పుడు మీకు ఏం జరుగుతుంది, మీకు డౌన్లోడ్ కావాలా మీకు. ఇక్కడ చూసారా టార్ ఫైల్ డౌన్లోడ్ అయింది చూడండి మీకు టార్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి అంటార్ చేయడం, ఇక్కడికి వచ్చి నేను ఎక్స్ట్రాక్ట్ ఇట్లా ఇస్తాను మీకు. ఎక్స్ట్రాక్ట్ చేసి ఓకే, సో పని చేస్తే అంటే ఇది ఇప్పుడు మీకు నేను చూపేది యాక్చువల్ హెల్మ్ చాట్ అండి మీకు. సో కోడ్ డాట్ అంటాను మీకు. సో ఏముంది లోపల ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, ఆబ్వియస్ గా చాట్ డాట్ యామల్ అని ఉంది మీకు. చాట్ డాట్ యామల్ ఓపెన్ చేసినప్పుడు ఏమేమి ఉందో ఫస్ట్ చెక్ చేద్దాం. సో అనోటేషన్స్ అని చెప్పి అది ఏం చేస్తుంది మీకు, కేటగిరీ డేటాబేస్ ఇమేజెస్ అని చెప్పి MySQL ఇలాంటి మల్టిపుల్ ఇమేజెస్ తీసుకుంది మీకు. ఓకే, తర్వాత యాప్ వర్షన్ విచ్ ఇస్ MySQL వర్షన్ 8.0.36 డిప్లాయ్ చేస్తుంది మీకు. ఇక్కడ డిపెండెన్సీస్ పెట్టారు చూసారా, డిపెండెన్సీస్ కామన్ రిపాజిటరీలో పెట్టామంటే ఆబ్వియస్ గా అది ఏం చేస్తుందంటే మీకు డిపెండెన్సీస్ డౌన్లోడ్ చేస్తుంది మీకు. సో కింద కొద్దాం, మీకు కీవర్డ్స్ మెయింటైనర్స్ వచ్చింది. ఓకే గుడ్, VMware అండి మెయింటైనర్స్ మీకు. చార్ట్ వర్షన్ ఇది ఓకే బానే ఉంది.
యాక్చువల్ విషయం అంతా టెంప్లెట్స్ లో ఉంటుంది. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి మీకు. నా ఇప్పుడు ఏమవుద్దంటే మీకు ఒక స్టాండ్ అలోన్ ఇంప్లిమెంటేషనా లేకపోతే క్లస్టరా అక్కడ మారుద్ది విషయం అంతా కూడా మీకు. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ సెకండరీ ఉంది. కానీ నేను వాల్యూస్ లో మనం ఇక్కడ కింద వాల్యూస్ కి వచ్చినప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి చూడండి. ఏమేమి ఉన్నాయి మీకు ఇది క్యూబ్ వర్షన్ నేమ్ ఎక్కడో ఒక దగ్గర ఏముంటుందంటే క్లస్టర్ ఏమన్నా ఉందేమో చూద్దాం. క్లస్టర్ ఐపీ ఉంది. టైప్ క్లస్టర్ ఐపీ. దాంతో కాకుండా మీకు అంటే సెకండరీ కూడా మనం డిప్లాయ్ చేయడానికి మీకు ఆర్ స్టేట్ఫుల్ సెట్ అన్నాం అనుకోండి. మీకు ఇది ఏం చేస్తుంది ఇక్కడ మీకు ఏమి ఇస్తుంది మీకు కంటైనర్ పోర్ట్స్ ప్రైమరీ ఓకే అప్డేట్ స్ట్రాటజీ టైప్ స్టేట్ఫుల్ సెట్ టోపాలజీ మీకు స్ప్రెడ్ కన్స్ట్రెంట్స్ మేబీ చూడండి ఇక్కడ అంతా కూడా మీకు ఇట్లా తీసుకుంటుంది అనమాట. పైకి వచ్చాం అనుకోండి ఇక్కడ సో సైజు అంతా కూడా వస్తుంది మీకు యాక్చువల్గా మీకు అంటే వాల్యూస్ అన్ని కూడా మీకు ఇట్లా ఇచ్చేస్తారు. సో కాబట్టి పైనుంచి వచ్చినప్పుడు మనం ప్రైమరీ నుంచి వస్తున్నప్పుడు మీకు స్టేట్ఫుల్ సెట్ ఇక్కడ ఉంచుకోండి. స్టేట్ఫుల్ సెట్ అనేది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మీకు మీరు చూస్తే యాప్ వర్షన్ ఇది కైండ్ స్టేట్ఫుల్ సెట్ డిప్లాయ్ అవుతుంది మీకు ప్రైమరీ మీకు ఇది MySQL ప్రైమరీ ఫుల్ నేమ్ ఇదంతా కూడా. సో ఇలాగా మీకు హెడ్లెస్ సర్వీస్ డాట్ యామల్. సో ఇమాజిన్ ఇప్పుడు నాకు ఇది అవసరం లేదనుకోండి మీకు నాకు సెకండరీ అవసరం లేదనుకోండి మీకు సెకండరీ ఇవ్వాల్సిన అవసరం లేకపోతే ఎక్కడో మనం టెస్ట్ అంటే ఈ వాల్యూస్ ఫైల్ ఎక్కడో ఉంటుంది యాక్చువల్గా మీకు మనకి సెకండరీ కావాలా వద్దా అని నేనేం చేస్తాను చూసారా ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు సెకండరీ అని ఉంది. సో ఇక్కడ వచ్చి సెకండరీ అని చెప్పి సెకండరీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సెకండరీ రిప్లికా కౌంట్ ఇక్కడ ఉంది మీకు ఇలా ఇచ్చాం అనుకోండి మీకు ఓకే ఈ విధంగా అంటే సెకండరీ డిప్లాయ్ అవుతుంది. ఇక్కడ వచ్చి కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అనమాట మీకు ఓకే కంటైనర్ పోర్ట్స్ ఇవన్నీ కూడా మీకు. సో కానీ ఎక్కడైనా చెక్ చేసుకోవాలా మనకి క్లస్టరా కాదా అని ఎక్కడ చెక్ చేయాలి ఇక్కడంతా ఇదంతా కూడా ఐ థింక్ మెట్రిక్ సర్వర్ ఇవన్నీ కూడా రోల్ ఇవన్నీ ఏంటంటే జనరిక్ అనమాట మీకు. సో వేరాస్ ఇక్కడికి వచ్చేసరికి ప్రైమరీ అంతా ఉంటుంది మనకి మీకు ప్రైమరీ పరంగా ఏది డిప్లాయ్ చేయొచ్చు అని ఇక్కడ ఉంటుంది మీకు. సో నా క్వశ్చన్ ఏంటంటే మనకి ఇనిషియలైజేషన్ లో అది తీసుకోవాలి ఎక్కడన్నా కూడా ప్రైమరీ ఫుల్ నేమ్ సెకండరీ అవసరమా కాదా లేకపోతే మీకు కాన్ఫిగ్ మ్యాప్ స్టేట్ఫుల్ సెట్ వచ్చినప్పుడు నేమ్ స్పేస్ లేబుల్స్ ఇక్కడ రిప్లికాస్ ఒకటి ఉంది కానీ ఇఫ్ స్టేట్మెంట్ ఎక్కడన్నా ఇచ్చాడా మనకి ఇది కూడా కావాలి సెకండరీ కూడా కావాలి అని ఎక్కడన్నా ఉందా అని చెక్ చేయాలండి. మనం కిందకు వచ్చి అనుకోండి లెట్స్ సి కమ్ డౌన్ చూసారు ఇదంతా అంతా కూడా. సో ఒకటి తీసుకొని మనకి దీన్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇలాగా ఎక్కడో సెకండరీ ఎనేబుల్ చేస్తుంటారు. సరే మనం ఏం చేద్దామంటే శాంపుల్ గా ఒకటి తీసుకుందాము. నేను టెస్ట్ కోసం ఇక్కడ ఒకటి ఇచ్చి ఉంటాను ఇక్కడ. సో హెల్ప్ ప్యాకేజెస్కి వచ్చినప్పుడు నేను ఏం చేశాను ఇక్కడ ఒకటి తీసుకున్నానండి మీకు ఇవి డౌన్లోడ్ చేసుకొని మీకు ఏనే వాల్యూస్ సర్వీస్ అంతా ఉంది కదా మనం లెట్ మీ డూ వన్ థింగ్ హెల్మ్ క్రియేట్ అంటాను. హెల్మ్ క్రియేట్ మై ఎన్జినిక్స్ అన్నాను అనుకోండి మీకు జస్ట్ ఈజీగా ఉండాలి మై ఎన్జినిక్స్ అంటానండి మీకు ఓకే మీకు క్రియేట్ అయిపోయింది అవునా. ఇక్కడ వచ్చి సిడి మై ఎన్జినిక్స్ అన్నాక ఆబ్వియస్ గా మీకు ఇక్కడ ఉంటుంది మీకు. సో నేనేం చేస్తాను మీకు దీనికంటే ఆల్రెడీ ఒకటి చేసి ఉంది టైం వేస్ట్ ఇక్కడ గివ్ మీ 1 minute ఆల్రెడీ వాడిన హెల్మ్ చాట్ ఒకటి తీసుకుందాం అండి అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది మీకు. KDays 25 ఇచ్చినప్పుడు మనకి నేను ఇక్కడ నుంచి క్రియేట్ చేసినట్టున్నాను. సరే
అట్లయితే బెస్ట్ నేను ఓ పని చేస్తాను. ఇక్కడ నుంచి డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మై nginx అని ఇక్కడ ఉంది కదా మీకు. నేను ఏం చేస్తాను, ఇది క్లోజ్ చేసి ఒకటి క్రియేట్ చేశాను కదండి మీకు. యా, దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఓపెన్ విత్ కోడ్ అంటాను. సో దీంట్లో ఏమవుతుందంటే టెంప్లెట్స్ ఉంది కదా, ఈ టెంప్లెట్స్ లో చాలా వరకు అవసరం లేదు. నేనేం చేస్తాను, ఇవన్నీ కూడా మొత్తం డిలీట్ చేస్తాను మీకు. టెంప్లెట్స్ అంతా డిలీట్ చేసి, అలాగే ఇక్కడ వాల్యూస్ ఓకే, ఈ చార్ట్స్ ఓకే, ఈ టెంప్లెట్స్ లోకి నేను ఏం చేస్తానంటే ఇది డౌన్లోడ్ చేస్తానండి మీకు. హోల్డ్ ఆన్. సేవ్. సరే, ఇక్కడికి వచ్చి సో సింపుల్ అంటే మీకు పాయింట్ అర్థం కావడానికి ఇక్కడ సో డిప్లాయ్మెంట్ అని ఇచ్చామండి. డిప్లాయ్మెంట్ అని ఇచ్చి నేమ్ వచ్చి నేను కావాలనుకుంటే డిప్లాయ్ నేము, డిప్లాయ్ లేబుల్, రిప్లికాస్ ఇక్కడంతా డీటెయిల్స్ ఇచ్చాను మీకు. న్యూ డిప్లాయ్మెంట్ ఏంది, ఇది అవసరం లేదు కదా మీకు, ఇది తీసేయండి ఒకటి చాలు, రెండు సేమే కాబట్టి. వాల్యూస్ ఫైల్ నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఇవ్వండి, ఇది అవసరం లేదు. సో నేను సింపుల్ గా తీసుకుంటున్నానండి మీకు. నా ప్లాన్ ఏంటంటే మీకు హెల్మ్ చార్ట్ ఎలా ఉంటుంది అని అర్థం కావడానికి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మీకు డిప్లాయ్మెంట్ అని చెప్పి మనం ఇక్కడ ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం మీకు. సో కాబట్టి దీనికి ఎక్కడైతే వాల్యూస్ అని ఉంటాయి చూసారా, ఈ వాల్యూస్ లో మనకి ఇక్కడ నేను డిప్లాయ్మెంట్ పేరు ఇచ్చి ఉంటాను. నేను ఏం చేస్తాను, డిప్లాయ్మెంట్ లేబుల్ అట్లా ఇచ్చాను మీకు. దీన్ని వాట్ ఇఫ్ ఐ వాంట్ టు అప్గ్రేడ్ బేసిక్ గా మీకు. సో నా ప్లాన్ ఏంటంటే మీకు ఇది ఉంది కదండి మనకి. I'll do one thing. మన ఓటింగ్ యాప్ ఉంది కదా, ఆ ఓటింగ్ యాప్ని తీసుకొని మనం ఏం చేద్దాం, దాన్ని హెల్మ్ చార్ట్ గా కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో ఎక్కడ యూజ్ చేస్తున్నాం, నిన్న మీరు చూసినట్లయితే నిన్న సర్వీస్ మెష్ లో ఇక్కడ ఉంటుంది, ఓపెన్ విత్ కోడ్ అంటాను. సర్వీస్ మెష్ లోకి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ సో నేనేం చేయాల్సి వస్తుంది, ఇక్కడ మీకు సర్వీసెస్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టాల్సి వస్తుంది మీకు, అవునా. కాబట్టి ఓటింగ్ నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సరే, సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ దీన్ని తీసుకొచ్చి అన్ని సర్వీసులు ఇస్తాను. సేవ్ చేసి ఒక్కొక్కటి కాపీ చేసే కంటే ఏది అవసరం లేదు అది పీకేస్తే పని అయిపోతుంది మీకు, అవునా. సో కాబట్టి ఇది రిమూవ్ చేస్తాను, పైకి రండి. అసలు ఈ పర్సిస్టెంట్ క్లెయిమ్ ఎందుకు ఉంది, తీసేయండి, అసలు అవసరం కూడా లేదు ఇది. తర్వాత ఇది కూడా
ఓకే, గుడ్. మీకు సర్వీసెస్ అన్ని తీసుకొచ్చి దీంట్లో ఇచ్చాం, అవునా? సో ఇక్కడికి వచ్చి డిప్లాయ్కి వచ్చి మళ్ళీ ఈసారి ఏం చేస్తాం, దాంట్లో సర్వీసెస్ తీసేద్దాం మనం. ఇక్కడికి వస్తాను. ఓకేనా? నౌ మనం ఆలోచించాల్సింది మీకు రెప్లికాస్ ఏది ఇవ్వాలా అని చెప్పి. సో కాబట్టి వాల్యూస్ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇమాజిన్ ఓటింగ్ అని ఇస్తాను. ఓటింగ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే రిజల్ట్, ఓకే సరే లెట్స్ డూ వన్ థింగ్. సో ఇక్కడ వచ్చి నాకు రిప్లికా కౌంట్ కావాలనుకోండి, మీకు ఆబ్వియస్ గా నేను రిప్లికా కౌంట్ ఒకటి తీసుకుంటా. అయితే అన్నిటికీ సేమ్ రిప్లికాస్ ఉండాల్సిన అవసరం లేదు కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఓట్ రిప్లికా కౌంట్ రిజల్ట్ రిప్లికా కౌంట్ అంటాను మీకు. ఓకే, ఓట్ రిప్లికా కౌంట్ రిజల్ట్ రిప్లికా కౌంట్ అందాం. సో అటువంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఆబ్వియస్ గా మీకు వచ్చి చేయాల్సింది ఏంటి, మీకు పైనుంచి వచ్చాను అనుకో, డిప్లాయ్మెంట్ రెడీస్ డిబి రిజల్ట్ తర్వాత ఓటు. సరే, సో ఇక్కడికి వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే మీకు రిప్లికాస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి ఓకే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, రిజల్ట్ రిప్లికా కౌంట్ అని ఇద్దాం మనకి. ఓకే, సో కిందకు వచ్చి వాల్యూస్ డాట్ ఓటింగ్ డాట్ అని చెప్పి, అలాగే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఓట్ రిప్లికా అకౌంట్ అంటే ఆటోమేటిక్గా గిటబ్ కోపైలట్ ఏం చేస్తే ఆటోమేటిక్గా నేను ఇచ్చిన వాల్యూస్ తీసుకొని ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తుంది మీకు. ఓకే, ఓట్ రిప్లికా రెండు ఇచ్చాను యాక్చువల్గా మీకు, రైటా? సరే, రైట్. ఇంకేమైనా చేంజ్ చేయొచ్చు అని మీరు చూసారు అనుకోండి, లేబుల్స్ ఉన్నాయి యాక్చువల్గా. లేబుల్స్ కావాలంటే ఓట్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు మీకు. సో దానికంటే బెటర్ ఇమేజెస్ మనం ట్రై చేయొచ్చు అనమాట మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి నేను రిపోజిటరీ ఇవ్వాలనుకోండి మీకు, రిపోజిటరీ ఆర్ సో మనం ఏం చేద్దాం, ఇమేజ్. ఓకే, సో ఇమేజ్ దగ్గరకు వచ్చాం, శ్రీహర్షవి ఎగ్జాంపుల్ ఓటింగ్ యాప్ అని చెప్పి మనం ఏది వాడామో లేటెస్ట్ అయినా. ఓకే ఫైన్. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఏం ట్యాగ్ ఇవ్వాలి యాక్చువల్, అవునా? ఐ థింక్ ఇమేజ్ దగ్గర ట్యాగ్ లేటెస్ట్ ఇస్తాను మీకు. ఓకే, సో తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇదొకటి, సారీ ఇది ఓట్. ఓకే, పైకి వెళ్దాం. రిజల్ట్ ఇలా ఇద్దాం, అవునా? అంటే మీకు జస్ట్ చెప్తున్నానండి మీకు ఎలాగ చేయొచ్చు మీకు అని చెప్పి. అండ్ మీకు ఇలాగా మీకు వాల్యూస్ అన్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా ట్యాగ్ వాల్యూ ఏదైనా కూడా ఇక్కడ వాల్యూ అప్డేట్ చేసుకొని, అండ్ దెన్ మనకి ఏ వాల్యూ హెల్మ్ చార్ట్ టు డిప్లాయ్ ఎంజినిక్స్ అండ్ ఓటింగ్ అప్లికేషన్ అంటారు మీకు. ఓకే, సరే. నా దీన్ని డిప్లాయ్ చేయడం ఎలాగా ఇప్పుడు మీకు, సరే అంతా కాన్ఫిగర్ చేసాము, దీన్ని డిప్లాయ్ చేయడం ఎలాగా అంటే, నా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మనం మీకు అది డిప్లాయ్ చేసే ముందు డైరెక్ట్ గా మనం ఎలా డిప్లాయ్ చేయాలో చూపిస్తాను చూడండి మీకు. అంటే మనం కాకుండా చూడండి, హెల్మ్ ఇన్స్టాల్ MongoDB బిట్నామీ MongoDB సెట్ రిప్లికా సెట్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఈక్వల్ టు రిప్లికా సెట్. ఇక్కడ
అలాగే MySQL కూడా రిప్లికా సెట్ ఏమన్నా ఉందో చెక్ చేయొచ్చండి. మనకి రిప్లికా సెట్ కాకుండా డిప్లాయ్మెంట్ అనుకోండి. రిప్లికా సెట్ అంటే ఇట్లా వస్తుంది అనమాట. ఇది డిప్లాయ్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, జస్ట్ ఒక ఐడియా కోసం మీకు హైఫన్ డ్రై రన్ అని ఇచ్చాను అనుకోండి మీకు. రెపో ఓకే, హెల్మ్ రెపో యాడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మనం ఇది డ్రై రన్ అండి. మీకు మనం డిప్లాయ్ చేయట్లా, జస్ట్ డ్రై రన్. సో ఇది ఏం చేస్తుంది, ఇదంతా కూడా మీకు చూపిస్తుంది అనమాట. ఓకే, యాప్ వర్షన్ ఇది, చార్ట్ వర్షన్ మాంగో 7 డిప్లాయ్ అవుతుంది. మీరు చూసినట్లయితే మాంగో పాస్వర్డ్ అంతా కూడా మీకు పైకి వచ్చాం అనుకోండి, ఏమేమి డిప్లాయ్ అవుతుంది, క్లెయిమ్ టెంప్లెట్స్, వాల్యూమ్స్, మీకు అంత డీటెయిల్స్ అంతా వస్తుంది చూడండి మీకు. అంటే ఇది చేయబోతున్నాను అని చెప్పి రిప్లికాస్ 3, కానీ నాకు కావాల్సింది స్టేట్ఫుల్ సెట్ అండి. స్టేట్ఫుల్ సెట్ డిప్లాయ్ అవుతుంది. సో ఇదనమాట డ్రై రన్ అనమాట. డ్రై రన్ ఇచ్చినప్పుడు ఇలాగ మీకు వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో అది తీసేసి, డ్రై రన్ తీసేసి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మనం రన్ చేయొచ్చు. మీకు డ్రై రన్ తీసేసాను అనుకోండి, మీకు హెల్మ్ ఇన్స్టాల్ మాంగో డిబి అంటే అదే ఇవ్వాల్సిన పని లేదు. నేనేం చేస్తాను, ఇక్కడ మీరు ఏ పేరు ఇస్తారు, KTS B26 మాంగో డిబి అని ఇచ్చి ఇట్లా రన్ చేసాం అనుకోండి మీకు. ఓకే, హెల్మ్ రెపో LS అని ఇచ్చాం అనుకోండి. ఓకే, హెల్మ్ LS అని ఇస్తే మీకు రన్ అవుతుంది చూడండి. మీకు మీరు చూసినట్లయితే డిప్లాయ్ అవుతుంది మీకు. సో ఇక్కడికి వచ్చి ఇంకోటి చేయొచ్చు, మీకు నేను ఏం చేస్తాను, ఇక్కడ హెల్మ్ అని చెప్పి మనకి, లేదా ఇక్కడ నుంచి కూడా రన్ చేస్తాను. ఆగండి, బయటే ఉన్నాను కదా నేను. cd డాట్ డాట్ వచ్చి హెల్మ్ లింట్ అని చెప్పి నేను మై ఎంజినిక్స్ అని ఇస్తే తప్పులు ఏమైనా ఉంటే చెప్తుంది అనమాట. ఐకాన్ ఈజ్ రికమెండ్ బట్ 1 చార్ట్ ఈజ్ లెంటెడ్, 0 చార్ట్స్ ఫెయిల్డ్ అని చూపిస్తుంది చూడండి మీకు. అవునా, ఇట్లాగా మీకు. సో ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, హెల్మ్ లిస్ట్ అని ఇస్తే ఏంది మీకు. ఓకే, ఇలా వచ్చింది చూడండి మీకు. సో అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్యూబ్ NS అంటే మీకు కొత్తది ఏమైనా క్రియేట్ అయిందా, లేదు. సో పార్ట్స్ అంటే మీకు క్రియేట్ అవుతుంది చూడండి మీకు క్రియేట్ అవుతుంది అనమాట మీకు. సో ఈ విధంగా ఏమొచ్చింది చూడండి, KTS B26 అంటే మీకు మీరు ఇచ్చిన పేరుని తీసుకొని ఆటోమేటిక్ గా అది ఏం చేసింది మీకు, ఆ పాడ్ నేమ్ గా ఆర్ KU get SS అన్నాను అనుకోండి, ఆర్ స్టేట్ఫుల్ సెట్స్ అంటే KTS B2 అంటే ఐ థింక్ మనకి ఆ పేరు నుంచి ఆటోమేటిక్ ఫుల్ నేమ్ అని అది తీసేసుకుంటుందండి. మనం ఇచ్చిన రిలీజ్ నేమ్ ని ఫుల్ నేమ్ గా తీసుకుంటుందండి ఇది మీకు. సరే, ఇక్కడికి వచ్చి ఇచ్చాం. సో ఒకవేళ మీకు అన్ని కూడా 3 రిప్లికాస్ ఇచ్చాం కాబట్టి మీకు క్రియేట్ అవుతుంది చూడండి మీకు 3 రిప్లికాస్ ఇచ్చాం కాబట్టి రావాలి మీకు. సో ఒకవేళ హోల్డ్ ఆన్, అంతా అప్ అయిందా మీకు? అంతా అప్ అయినాక మనం ఇచ్చిన కమాండ్ చూసారనుకోండి, ఇట్లా హెల్మ్ ఇన్స్టాల్ అని చెప్పి మనం ఈ సెట్ ఇచ్చాను సార్, సెట్ ఆర్కిటెక్ట్స్ ఇట్లా ఈ వాల్యూస్ మీరేం ఇవ్వలేదు అనుకోండి, హైఫన్ సెట్ వాల్యూస్ ఏమి ఇవ్వకపోతే ఏం జరుగుద్ది అంటే బై డిఫాల్ట్ గా మీకు వాల్యూస్ ఫైల్ ఏముంటో అది తీసేసుకుంటుంది. ఆ వాల్యూస్ ఫైల్ ని మీరు ఓవర్ రైట్ చేయాలనుకోండి, ఇమాజిన్ మీరు ఓవర్ రైట్ చేయాలనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఇట్లా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి. మీకు ఇది ఎక్కడ యూజ్ అవుద్ది అంటే మీకు, లెట్ మీ షో యూ సంథింగ్. బ్యాక్ వచ్చి మీరు చూస్తే చూడండి, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ విత్ హెల్మ్ అన్నప్పుడు మనం ఏం హైఫన్ సెట్ ఇచ్చేటప్పుడు ఈవెన్ మనకి ఈవెన్ మనం ఏం చేయొచ్చు, హెల్మ్ ద్వారా డిప్లాయ్ చేసేటప్పుడు ఈవెన్ వెయిటేజ్ కూడా పాస్ చేయొచ్చు కదండి మీకు వెయిటేజ్ కూడా పాస్ చేయొచ్చు అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే సెట్ వాల్యూస్ అని ఇచ్చినప్పుడు మీరు చూసి చూడండి ఇలాగనమాట, గివ్ వెయిట్స్ 01 02 అనమాట మనకి. సో కాబట్టి హెల్మ్ అప్గ్రేడ్ చేసేటప్పుడు మనం హైఫన్ సెట్ వాల్యూస్ పాస్ చేయొచ్చు అనమాట మీకు అంటే ఇక్కడ వాల్యూస్ లో చేంజ్ చేయకుండా హైఫన్ సెట్ ఇస్తే కూడా మీకు పనిచేస్తుంది అనమాట మీకు. సరే, వన్స్ అంతా కూడా మీరు చూసారనుకోండి మీకు
అంతా డిప్లాయ్ అయిపోయిందా? రైట్. ఇమాజిన్ మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. నేనేం చేయాల్సి వస్తుందంటే హెల్మ్ లిస్ట్ అంటే వస్తుంది. హెల్మ్ అప్‌గ్రేడ్ అని చెప్పి హెల్మ్ అప్‌గ్రేడ్ అని చెప్పి నేనేం చేస్తాను, మన రిలీజ్ ఏంటండి? ఇది మన రిలీజ్ అన్నమాట. ఇక్కడ ఇచ్చుంటాను చూడండి. హెల్మ్‌లో ఇక్కడికొచ్చినప్పుడు హెల్మ్ ఇన్‌స్టాల్ ఓకే. హెల్మ్ అప్‌గ్రేడ్ ఇక్కడ ఉంది చూడండి మీకు. ఒకవేళ అప్‌డేట్ చేయాలనుకోండి రిలీజ్ ఇచ్చి -సెట్ ఇవంతా కూడా అన్నమాట. సో నా ప్లాన్ ఏందంటే హెల్మ్ అప్‌గ్రేడ్ అని చెప్పి ఇదంతా ఓకే. ఇదంతా ఓకే. కాకపోతే నేనేం చేస్తాను, మీకు ఇక్కడికొచ్చినప్పుడు రిప్లికా కౌంట్ 4 ఇస్తా. అంటే అడిషనల్ ఇంకో రిప్లికా కౌంట్ ఇస్తాను. మీరు చూసినట్లయితే యాస్ ఆఫ్ నౌ మీకు మీ హెల్మ్ డిప్లాయ్ చేసిన వర్షన్ ఏంది 1 అని ఉంది కదా! మీరు చూస్తే ఓకే. లెట్స్ డూ వన్ థింగ్, ఇలా ఇద్దాం మీకు. సో హెల్మ్ అప్‌గ్రేడ్ రిలీజ్ చార్ట్ కూడా ఇవ్వాలి కదా మనకి. చార్ట్ ఏంటి మనకి? మన చార్ట్ వచ్చి బిట్‌నామీ, మాంగోడిబి కదా మీకు. సో లెట్స్ సీ. ఓకే. డన్. సో కాబట్టి ఇక్కడ ఏం జరగాల మీకు? రివిజన్ 2 వచ్చింది చూడండి మీకు. అవునా? అంటే ఇక్కడికొచ్చి పార్ట్స్ అని ఇచ్చాననుకోండి మీకు. అడిషనల్ క్రియేట్ అవుతుంది చూడండి. అలాగే హెల్మ్ అంటే మీరు చేంజెస్ చేసిన ప్రతిసారి గూడా ఇది అప్‌డేట్ అయిపోతుందన్నమాట మీకు. మీకు అప్‌డేట్ అంటే అర్థం ఏంటి? మీరు వెనక్కెళ్ళొచ్చనేగా, రివిజన్ ఉంది గాబట్టి మీరేం చేయొచ్చు, లెట్ మీ సీ ఇక్కడ మనం హెల్మ్ అప్‌గ్రేడ్‌గా రివర్ట్ చేయొచ్చు యాక్చువల్‌గా. రిమూవ్ ఎక్కడ పెట్టాను? రిలీజ్, అన్‌ఇన్‌స్టాల్ మై రిలీజ్. హెల్మ్ కమాండ్స్ ఏమున్నాయో చూద్దాం ఆగండి. ఇంకో రివర్ట్ గూడా ఉండాలా మీకు? హెల్మ్ రోల్ బ్యాక్ అండి. యాహ్! ఇది. ఓకే. హెల్మ్ లిస్ట్ తర్వాత హెల్మ్ రోల్ బ్యాక్‌లో ఏముందో చెక్ చేద్దాం ఇక్కడ. సో రిలీజు, రివిజన్ వస్తుంది చూడండి మీకు. అవునా? సరే నేనేం చేస్తాను, పాడ్స్ అంటే మీకంతా అప్ అయిపోయింది. సో నేనేం చేస్తాను, హెల్మ్ రోల్ బ్యాక్ మీకు హెల్మ్ రోల్ బ్యాక్ అని చెప్పి రిలీజ్ ఏంటి 1 రిలీజ్ ఏంటి మీకు? రిలీజ్ పేరొచ్చి మీకు 1 రివిజన్ 1 అని ఇచ్చామనుకోండి మీకు. ఇదేనా? కరెక్టేనా? రోల్ బ్యాక్ వాస్ సక్సెస్ చూసారా? సో ఇక్కడికొచ్చి పాడ్స్ అని ఇచ్చామనుకోండి మీకు టెర్మినేట్ అయిపోతుంది చూడండి మీకు. ఇలాగా అడుగుతారనమాట. మీకు రోల్ బ్యాక్ ఎలా చేస్తారు మీకు అంటే జస్ట్ రోల్ బ్యాక్ డైరెక్ట్‌గా రోల్ బ్యాక్ కమాండ్ వాడి దేనికెళ్తారో మీకు ఇట్లా ఇస్తారనమాట మీకు. మీరు ఇక్కడ చూస్తే ఇలాగా. సో అలాగే మొన్నకు నేనేం చేశాను మీకు, హెల్మ్ అప్‌గ్రేడ్ ఇచ్చాం కదా! హెల్మ్ అప్‌గ్రేడ్ అని చెప్పి నేనేం చేస్తాను జస్ట్ ఐడియా కోసం మీకు. మీకు ఇలాంటి రోల్ బ్యాక్స్ అనేవి చేయొచ్చండి మీకు. రైటా? మీరు చూస్తే ఇలా రోల్ బ్యాక్స్. అలాగే నేనేం చేస్తాను, బ్యాక్ వచ్చి మాంగోడిబి ఇక్కడే ఉందిగా, ఎందుకు ఆ బాధ. హెల్మ్ ఇన్‌స్టాల్ ఉంది. ఆ తర్వాత మన హెల్మ్ అప్‌గ్రేడ్ ఉంది. ఇదే ఇస్తే సరిపోద్ది. హెల్మ్ అప్‌గ్రేడ్. ఆ తర్వాత ఏముంది మీకు, హెల్మ్ రోల్ బ్యాక్ అని చెప్పి హెల్మ్ రోల్ బ్యాక్ మీకు. మీకు కొంచెం ఇక్కడ ఓకే. గుడ్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే చేయొచ్చు. అలాగే నేనేం చేస్తాను, లాస్ట్‌లో మీకు ఇక్కడొచ్చి తీసేయాలనుకోండి మీకు. ఆబ్వియస్‌గా నేనేం చేయొచ్చు మీకు, హెల్మ్ అన్‌ఇన్‌స్టాల్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇక్కడికొచ్చి ఇలా ఇద్దాం. ఓకే. సో డిలీట్ అయిపోయింది చూడండి మీకు. బట్ రెపో ఉంటుంది. రెపో అది కూడా తీసేయచ్చు మీకు. అది కూడా వద్దనుకోండి, హెల్మ్ రెపో
రిమూవ్ అని చెప్పి మీకు అన్ని కూడా ఇచ్చేయచ్చు. ఇక్కడ మీకు 1 2 3 ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు మొత్తం కూడా వచ్చేస్తుంది మీకు. సరే, గుడ్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మనం కాబట్టి ఆ హెల్మ్ ఫంక్షన్స్ అర్థం చేసుకుంటే మీకు హెల్మ్ లో ఏం లేదండి మీకు. ఏమైంది యాక్చువల్గా మనకి ఇది టెక్స్ట్ మారిందా? అచ్చా, ఓకే, సరే, గుడ్. ఓకే, రైట్. సో ఇదండి మీరు చూసినట్లయితే మనకి నెక్స్ట్ అయితే మన చార్ట్ ఇక్కడ ఉంది కదా, నేను ఇది డిప్లాయ్ చేద్దాం అని ప్లాన్ ఉంది మనకి. కాకపోతే ఇక్కడ నుంచి మనకి కనెక్ట్ కాదు కాబట్టి నాకు క్యూబ్ కాన్ఫిగ్ కావాలా. సో నేను ఏం చేస్తాను, క్యాట్ కాన్ఫిగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మొత్తం Ctrl+S అని చెప్పి డెస్క్టాప్ పైన నేను ఏం చేస్తానంటే ఇక్కడ సేవ్ చేద్దాం. సేవ్ చేసి సరే, సో ఇక్కడ ఏం చేస్తాను, kubectl get pods అందాం మీకు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ ఇక్కడ ఉందండి మీకు నా ప్లాన్ ఏంటి ఇక్కడ మీకు. సో సో హెల్మ్ ఇన్స్టాల్ మీకు మై యాప్ 123 అని చెప్పి, సో ఇక్కడ ఏంది మంది మై ఇంజినిక్స్ అని ఉంది మీకు ఇచ్చి, నేను ఇవన్నీ ఇవ్వకుండా అసలు బేసిక్ గా డ్రై రన్ చేస్తే ఎలా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఇలా ఇచ్చాను అనుకోండి, అసలు పని చేస్తా లేదా ఫస్ట్. ఓకే, సో మీరు చూసినట్లయితే చూడడానికైతే డిప్లాయ్ చేస్తాను అన్నట్టుంది మీకు. సోర్స్ డిప్లాయ్ ఇది డిప్లాయ్ చేస్తాను చూపిస్తుంది మీకు టెంప్లెట్స్, ఆ తర్వాత ఇదంతా కూడా. ఓకే, ఓకే, ఇది ఏం చేస్తుంది మీకు మై యాప్ 123 అని చెప్పి. సో యాప్ లేబుల్ ఎంజినిక్ 01. నౌ లెట్ మీ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తాను కావాలని, లెట్ మీ గో టు హెల్మ్కి వచ్చి ఎస్క్యూఎల్కి ఏం చేస్తానంటే గివ్ మీ ఓపెన్ అని చెప్పి ఐ డూ వన్ థింగ్. సో ఇక్కడికి వచ్చి మనం చూసింది అట్లా కాకుండా మీకు చాట్ డాట్ ఫుల్ నేమ్ అన్నాం అనుకోండి, మీకు ఒక పని చేస్తాను చూద్దాం అసలు ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి నేను నా డిప్లాయ్మెంట్ దాంట్లో డిప్లాయ్మెంట్ ఏం కాకుండా సో ఇమాజిన్ చాట్ డాట్ ఫుల్ నేమ్ అని ఇచ్చాను అనుకోండి, అసలు చూద్దాం ఎలాగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి మనకి ఇంక్లూడ్ చాట్ డాట్ ఫుల్ నేమ్ అని చెప్పి deployment execute engine if wrong number of arguments for the include wanted to got 1. డాట్ కూడా ఉండాలా.
ఓకే. లెట్స్ సీ. నేమ్ దగ్గరకు వచ్చేసరికి అంటే పేరు ఏమి ఇస్తుందో అని చెక్ చేస్తున్నానండి మీకు. సో హెల్మ్ వాల్యూస్ ఫైల్ ఇవ్వచ్చు కానీ సో వీళ్ళు ఇంక్లూడ్ అని వాడినప్పుడు హౌ టు మేక్ హెల్మ్ చార్ట్ ఇన్ 10 minutes. ఓకే, 10 minutes లో ఏమీ కాదు, కాకపోతే వాల్యూస్ ఫైల్ ఓకే, బట్ సర్లేండి నేనేం చేస్తాను, ఐ డూ వన్ థింగ్. మీకు కంట్రోల్ సరే ఇలా ఇచ్చేసి మనం ఏం చేద్దాం, మీకు ఓకే. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇమాజిన్ ఇట్లా రన్ చేశాను అనుకోండి, డిప్లాయ్ అవుద్దో లేదో చూద్దాం. అన్ని ఇచ్చాను, చాలా ఇచ్చాం కాబట్టి ఎలాగే డిప్లాయ్ అవుద్దో చూద్దాం మీకు. ఓకే, సో హెల్మ్ లిస్ట్ అన్నాం అనుకోండి. మీకు అన్ని కూడా డిప్లాయ్ అవుతున్నాయి అన్నమాట మీకు. సో నేను ఏం చేస్తాను, హెల్మ్ అప్గ్రేడ్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను, మీకు రిలీజ్ మై యాప్ 123 మై ఎంజినిక్స్ అని చెప్పి హైఫన్ సెట్ అని ఇచ్చి నేను ఏం చేస్తానంటే హైఫన్ సెట్ వాల్యూస్ లో ఏమున్నాయి ఇక్కడ మీకు, మీరు చూస్తే మనకి వాల్యూస్ లో నేనే, లేకపోతే ఇక్కడే తీసుకోవచ్చు డిప్లాయ్మెంట్. నాకు ఏం కావాలా, వాల్యూస్ లో రిప్లికా కౌంట్ అని ఉంది బేసిక్ గా. సో హైఫన్ సెట్ రిప్లికా కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 కాకుండా 1 ఇచ్చాను అనుకోండి మీకు. హెల్మ్ అప్గ్రేడ్ సారీ, లెట్స్ సీ. ఓకే, రివిజన్ 2 వచ్చిందోనా. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ పార్ట్స్ అన్నాం అనుకోండి, ఆబ్వియస్ గా ఒకటి వస్తుంది మీకు. సరే ఈసారి మళ్ళీ హెల్మ్ అప్గ్రేడ్ అని చెప్పి రిప్లికా కౌంట్ 2 అంటాను. వస్తుందా? సో కాబట్టి మీకు వస్తుంది రివిజన్ 3. సో ఇప్పుడు నెలలో ఏం చేయాలి మీకు, హెల్మ్ రోల్ బ్యాక్ అన్నప్పుడు సో రిలీజ్ ఏంటి మనకి, రిలీజ్ మై యాప్ 123 ఒకటో దానికి వెళ్ళిపోవాలి మీకు. ఒకటో దానికి 3 ఉన్నాయి మనకి, అవునా. మూడు డిప్లాయ్ అయినాయి చూడండి. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే రోల్ బ్యాక్ కానీ హెల్మ్ డిప్లాయ్మెంట్, ఐఎమ్ నాట్ సేయింగ్ సింపుల్ అండి బై ద వే, బట్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. లోపల పోయి దాని ఏమంటారు, ఎందుకంటే మనం పైన మాట్లాడడం వేరే, ఒక ఇష్యూని తీసుకొచ్చి లోపల ఏమేమి మనం అంటే వేరియబులైజ్ చేయాలన్నమాట. మీకు టెరాఫామ్ లో కోడ్ లో ఎలాగైతే వేరియబులైజ్ చేస్తామో దీన్ని కూడా వేరియబులైజ్ చేయాలా. అది అర్థమైతే హెల్మ్ చార్ట్ ఏం పెద్ద టఫ్ కాదండి. చాలా మంది ఏదో అనుకుంటారు కానీ బయట నుంచి చూసినప్పుడు ఆ వాల్యూస్ చూసినప్పుడు భయం వేస్తుంది అందరికి. అంటే చాలా మంది భయపడేది ఎక్కడంటే ఇది కాదు, ఏది ఇక్కడ ఈ చూసి భయపడతారు. బట్ అక్కడ నా తెలిసి ఏం లేదు, కొంచెం లోపల బయట డిగ్ చేస్తారు మీకు అయిపోతుంది అనమాట మీకు. ఓకే,
సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు హెల్మ్ ls అని చెప్పి నేను మొత్తం తీసేయాలంటే హెల్మ్ అన్ఇన్స్టాల్ అని చెప్పి మై యాప్ 123 మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే మీకు నెక్స్ట్ నేను ఏం చేస్తాను రాద్దాం. సో రేపటి సెషన్ లో ఏం చేద్దాం మనం, రేపటి సెషన్ లోకి వచ్చేసరికి మనం దీని పేరు ఏంటండి మనకి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ న్యూ వెక్టర్ అని ఒకటి ఉంటుందండి. బై ద వే న్యూ వెక్టర్ అనేది ఏంటంటే మీకు మీకు ఒక రకంగా ఒక ఫైర్ వాల్ ఎట్ క్యూబర్నెటీస్ లెవెల్ అనమాట. దానికి హెల్మ్ చార్ట్ అవసరం అవుతుంది. అదేం చేస్తుందంటే మీ సిస్టంలో రన్నింగ్ కంటైనర్స్ యొక్క సెక్యూరిటీ కానీ లేకపోతే ఫైర్ వాల్ కానీ ఇవంతా కూడా చేయొచ్చు అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే న్యూ వెక్టర్ కంప్లీట్ చేద్దాము మీకు. సో ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసి మీకు చూస్తే 17, 18, 19 ఒక రోజు వచ్చి మీకు మానిటరింగ్, ఇంకో రోజు మీకు లాగ్స్, ఆ తర్వాత ఇంకేదైనా ఎక్స్ట్రా ఉంటే ఆ రోజు చెప్తాను. బట్ 20 and 21 ఉంది చూసారా, ఆ 2 రోజులు వచ్చి మీకు మేనేజ్డ్ క్యూబర్నెటీస్ మాట్లాడతాం అనమాట. లైక్ విత్ ఒక రోజు వచ్చి మీకు ఈకేఎస్ విత్ జెంకిన్స్, ఇంకోసారి ఏకేఎస్ విత్ అజూర్ డెవాప్స్ మాట్లాడతాం. వీకెండ్ ఎక్కువ టైం కావాలన్నమాట దానికోసం. సో ఏదేమైనా కూడా నా ప్లాన్ ఏంటంటే మీకు 23rd కి కంప్లీట్ చేయాలన్నది నా ప్లాన్ అండి మీకు. ఓకే, క్వశ్చన్స్ అండి. Ravi, Nikhil, Venkat, any questions? టైం లేవండి, కొంచెం కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి టైం. మీరు డైరెక్ట్ గా హెల్మ్ చదివారంటే ఒక ముక్క అర్థం కాదు తెలుసా. డైరెక్ట్ చదివారు హెల్మ్ అంటే అది ఏం అర్థం కాదు, ఏంటి అసలు ఇది అనిపిస్తుంది. కొంచెం ఎఫర్ట్, నాకు ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది దీనికి. మిగతా టఫ్ నేను ఏ టాపిక్ కూడా అంత టఫ్ గా ఫీల్ అవ్వలేదండి కౌండర్స్ లో. హెల్మే కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంతా ఉంది. గో టెంప్లెటింగ్ ఇదంతా, దీనంతా ఇలా అన్ని కూడా గో టెంప్లెటింగ్ అంటారు యాక్చువల్ గా, గో లాంగ్వేజ్ టెంప్లెటింగ్ ఇదంతా కూడా మీకు. అందువల్ల కొంచెం టఫ్, మిగతా అంతా కూడా అఫ్కోర్స్ ఏది టఫ్ కాదు ఎఫర్ట్ పెడితే. బట్ యా, చలో రేపు వెళ్దామా. చెప్పండి. హెల్మ్ చార్ట్ యూజ్ చేసి టూ అప్లికేషన్స్ ఏమైనా డిప్లై చేయొచ్చండి, ఛాన్స్ ఉంటుంది అలా చేయడానికి? 2 ఏందండి 20 అంటే అప్లికేషన్స్ చేస్తే ప్రాబ్లం వస్తుంది మీకు. అప్లికేషన్ కింద చాలా ఉంటాయి కదా మీకు, డేటాబేస్ అని, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, రెడిస్, మెసేజింగ్ క్యూ, అట్లా ఒక అప్లికేషన్ కి ఒక హెల్మ్ చార్ట్ క్రియేట్ చేస్తాం. మీకు రెండు అప్లికేషన్స్ ఒకే హెల్మ్ చార్ట్ లో పెడితే ఒక అప్లికేషన్ కి మీకు అప్గ్రేడ్ ఉంటుంది, ఇంకో దానికి ఉండదు. అట్లా చేయం కదా, మీకు తలనొప్పి వస్తుంది. ఒక అప్లికేషన్ ఒక హెల్మ్ చార్ట్, ఆ హెల్మ్ చార్ట్ లోపల మీకు ఏది మీ ఫ్రంట్ ఎండ్ కి, మీ బ్యాక్ ఎండ్ కి, డేటాబేస్ కి, మెసేజింగ్ కి, ఏదైనా కూడా అన్నిటికీ కూడా దాంట్లో ఒక ప్యాకేజ్ గా వస్తుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి హెల్మ్ ఇన్స్టాల్ యాప్ 1 అంటే అవన్నీ రోల్ అవుట్ అయిపోతాయి మీకు. చలో గైస్, సీ యూ టుమారో 9 o'clock. Bye.